Hello friends, welcome to Khan Institute. This is Iswarao. చూడండి మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్ బేస్ చేసుకొని డైలీ మన యూట్యూబ్ ఛానల్లో ఒక్కొక్క టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసాం. ఈరోజు మనకు ఆర్ఆర్బి ఎగ్జామ్లో కంపల్సరిగా టాపిక్ నుంచి వచ్చే ప్రశ్న ఏంటంటే ఫ్రాక్షన్స్ బేస్ చేసుకొని క్వశ్చన్ ఇస్తున్నాడు. ఫ్రాక్షన్స్, కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, భిన్నాలను పోల్చడం. కొన్ని భిన్నాలను ఇస్తాడు, వాటిలో లార్జెస్ట్ వన్ ఏది లేదా స్మాలెస్ట్ వన్ ఏది అని అడుగుతాడు. ఓకేనా? ఇప్పుడు ఆ టాపిక్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది ఈ టాపిక్ నుంచి మనకి. సో వీడియో మీరు అందరూ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి. మీకు ఆర్ఆర్బి ఎగ్జామ్లో 1 మార్క్ 100% గ్యారంటీ. ఓకే, చూద్దాం. ఫస్ట్ మన టాపిక్ చెప్పుకునే ముందు మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBT2 ఎగ్జామ్లో 120 మార్క్స్ ఉంటుందండి. సో ఈ 120 మార్క్స్ 70 మార్క్స్ అనేది అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ బేస్ చేసుకొని ఇస్తాడు. సో మీరు CBT2 ఎగ్జామ్ హై లెవెల్లో ఉంటారు కాబట్టి మీరు కొంచెం హై లెవెల్లో నేర్చుకోవాలి. సో హై లెవెల్లో మీకు నేర్చుకోవాలనుకుంటే వెంటనే మన చిట్ స్కాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. చిట్ స్కాన్, మనకి చిట్ స్కాన్ యాప్ లో మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ మూడు దొరికితే హై లెవెల్లో చెప్పడం జరిగింది యాప్ లో మన చిట్నాడు సార్ అనేది. సో అర్థమెటిక్, రీజనింగ్ కేవలం 700 రూపీస్ మాత్రమే, 1 ఇయర్ వ్యాలిడిటీ. మీ ప్యూర్ మ్యాథ్స్ కావాలనుకుంటే ఓన్లీ 99 రూపీస్ మాత్రమే. ప్యూర్ మ్యాథ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్ఆర్బిలో, ఎందుకంటే 5 to 7 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది మనకి ప్యూర్ మ్యాథ్స్ సబ్జెక్ట్ నుంచి. ఓకేనా? సో ప్యూర్ మ్యాథ్స్ ఖచ్చితంగా అందరూ నేర్చుకోవాలి. ప్యూర్ మ్యాథ్స్ ఇక్కడ ఇవ్వడం అనుకోకూడదు. మనకి ఆర్ఆర్బిలో ఖచ్చితంగా ప్యూర్ మ్యాథ్స్ నుంచి 5 to 7 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది క్వశ్చన్స్ అనేవి. సో అతి తక్కువ ధరకే మన చిట్ స్కాన్ యాప్ లో హై లెవెల్లో మీకు సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో అందరూ కూడా వెంటనే చిట్ స్కాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వెంటనే ఎవరైతే కొనుక్కోలేదు ఇంతవరకు వాళ్ళందరూ కూడా చిట్ స్కాన్ యాప్ కొనుక్కోండి. ఎందుకంటే ఆర్ఆర్బి ఎగ్జామ్ లో మీరు ఎక్కువ స్కోర్ సాధించాలంటే ఖచ్చితంగా చిట్ స్కాన్ యాప్ లో ఉన్న వీడియోస్ అన్ని చూస్తే కనుక మీకు అర్థమెటిక్, రీజనింగ్ లో స్కోరింగ్ అనేది ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకనంటే అందులో హై లెవెల్ గా చెప్పడం జరిగింది. ఓకేనా? వెంటనే చిట్ స్కాన్ యాప్ కొనుక్కోండి. ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొనుక్కోలేకపోతే వాళ్ళకి వెంటనే షేర్ చేయండి కొనుక్కోమని. ఓకేనా? ఏమైనా చిట్ స్కాన్ యాప్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయండి, 7330903677. సబ్జెక్ట్ లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్కి వాట్సాప్ చేయగలరు, 70950766067. ఓన్లీ వాట్సాప్ మాత్రమే, మెసేజ్ చేస్తే దానికి రిప్లై ఇస్తాను నేను. ఓకేనా? ఇప్పుడు టాపిక్ వెళ్ళిపోదామండి. మన టాపిక్ ఏంటంటే కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. సో ఫ్రాక్షన్స్ కంపారిజన్ ఏ విధంగా చేయాలి అంటే కొన్ని ఫ్రాక్షన్స్ ఇస్తాడు, ఆ ఫ్రాక్షన్స్ లో బిగ్గెస్ట్ వన్ ఏంటి లేదా స్మాలెస్ట్ వన్ ఏంటి అని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, స్టార్ట్. కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఓకే, సో మనకి కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ గురించి తెలుసుకున్నట్లయితే మన ఫ్రాక్షన్స్ లో ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఉంటాయి, అలాగే ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఉంటాయి. మళ్ళీ రెండు కూడా నేర్చుకోవాలి మనకి టాపిక్ సంబంధించి. సో ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే క్రమ భిన్నము, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే అపక్రమ భిన్నము. క్రమ భిన్నం అంటే ఏంటి, అపక్రమ భిన్నం ఏంటో మనం ఏంటో తెలుసుకుందాం. సో ప్రాపర్ ఫ్రాక్షన్ క్రమ భిన్నం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, x/y అనేది ఒక ఫ్రాక్షన్. ఇది ఇట్లా x ని మనం లవం అంటాము, y ని హారం అంటాం. ఓకే, చూడండి మన క్రమబద్ధం కావాలనుకుంటే లవం యొక్క వాల్యూ అనేది మనకి చిన్నదై ఉండాలి, హారం యొక్క వాల్యూ కానీ పెద్దదై ఉంటే దాన్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్ క్రమబద్ధం అంటాము. అలాగే 7/8 ఇది ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ 11/13 ప్రాపర్ ఫ్రాక్షన్. ఇచ్చిన క్రమభిన్నంలో లవం యొక్క వాల్యూ చిన్నదై ఉండాలి, హారం యొక్క వాల్యూ పెద్దదై ఉంటుంది, దాన్ని మనం క్రమభిన్నం అంటాము. ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ క్రమభిన్నం యొక్క వాల్యూ ఎప్పుడు కూడా 1 కంటే తక్కువగానే ఉండాలి, లెస్ దాన్ 1. ఓకే, అదే అపక్రమ భిన్నం అంటే ఏంటి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే మనకి లవం అనేది పెద్ద నెంబర్ అయి ఉండాలి, హారం అనేది చిన్న నెంబర్ అయి ఉండాలి.
ఓకేనా. లవం అనేది పెద్ద నెంబర్ అయి ఉండాలి, హారం అనేది చిన్న నెంబర్ ఉంటే దాన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 11/9, 13/11, 73/70 ఏదైనా సరే. సో ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అపక్రమ భిన్నం యొక్క వాల్యూ ఎప్పుడు కూడా 1 కంటే ఎక్కువగానే ఉండాలి. ఓకేనా. ఇవి మనం ఇంప్రాపర్ అంటే ఏంటి, ప్రాపర్ అంటే ఏంటి. ఇప్పుడు ఏంటంటే దీనిలో మనకి ఈ ఫ్రాక్షన్స్కి సంబంధించి అన్ని మోడల్స్ కూడా ఈ వీడియోలో మనం నేర్చుకున్నాం. ఆల్ టైప్స్ ఆఫ్ మోడల్స్. అలాగే కంపారిజన్ ఆఫ్ సైడ్స్ మీదుగా తెస్తారండి. సైడ్స్లో కూడా ఆల్ టైప్స్ ఆఫ్ మోడల్స్ కూడా ఇంట్లో నేర్చుకుందాం. ఓకేనా. ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా మీకు ఆర్ఆర్బీలో 1 or 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఈ వీడియో నుంచి మీరు వస్తాయి. ఓకే, స్టార్ట్ చేద్దాం. రైట్, మోడల్ 1. ఫస్ట్ మోడల్ 1 చూద్దామండి. మోడల్ 1 ఏమి ఇస్తారంటే ప్రాపర్ ఫ్రాక్షన్లు ఇస్తాడు, క్రమ భిన్నాలు ఇస్తాడు. అందులో లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఏది లేదా స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏది అని అడగచ్చు. ఫస్ట్ మనం ఆ క్వశ్చన్ మీద ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం ఏ విధంగా ఇస్తారని. చూడండి ఫస్ట్ క్వశ్చన్ 3/4, 4/5, 5/6, 6/7. ఇందులో లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి, స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి కనుక్కోవాలి ఫస్ట్ మనం. అంటే ఎగ్జామ్లో ఏ విధంగా ఇచ్చినా నో ప్రాబ్లం. ఫస్ట్ మనం చూద్దాం కాన్సెప్ట్ అనేది చూసి అది ఏవి ఇచ్చినా సరే నో ప్రాబ్లం. ఫస్ట్ మోడల్ 1 ఏంటంటే ప్రాపర్ ఫ్రాక్షన్ లో డిఫరెన్స్ అన్ని ఈక్వల్ గా ఇస్తే మనం ఏ విధంగా చేస్తాము. ఓకేనా. ప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చిన అన్ని కూడా ప్రాపర్ ఫ్రాక్షన్ అయ్యి ఉండి వాటి యొక్క డిఫరెన్స్ అన్ని కూడా ఈక్వల్ గా ఉంటే ఏ విధంగా ఆన్సర్ తీసుకొస్తాం. డిఫరెన్స్ అనేది ఈక్వల్ గా లేకపోతే ఏ విధంగా చెప్తాం అది కూడా నేర్చుకుందాం. ఫస్ట్ మనం ఏంటి మోడల్ 1 లో డిఫరెన్సెస్ అన్ని కూడా సమానంగా ఉంటే ఆన్సర్ అనేది విత్ ఇన్ సెకండ్ ఏ విధంగా చేస్తాం చూద్దాం. ఓకేనా. మోడల్ 1 అది ఫస్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇచ్చినవన్నీ కూడా. ఫస్ట్ ఇది 3/4, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందండి 1, డిఫరెన్స్ ఈస్ 1. 4/5, difference is 1. 5/6, difference is 1. 6/7, difference is 1. అండ్ ఇచ్చిన భిన్నాలన్నింటిలో కూడా వాటి యొక్క లవహారాల మధ్య తేడా ఎంత ఉంది, ఒకటే ఉంది. అంటే ఇచ్చిన ఫ్రాక్షన్స్ లో వాటి యొక్క లవహారాల ఒక డిఫరెన్స్ అనేది ఈక్వల్ గా ఉంటే, వారి యొక్క లవహారాల మీద డిఫరెన్స్ ఈక్వల్ గా ఉంటే లవంలో ఎక్కడైతే పెద్ద నెంబర్ ఉంటుందో అదే పెద్ద ఫ్రాక్షన్, అదే లార్జెస్ట్ ఫ్రాక్షన్. ఓకేనా. చూడండి ఇక్కడ ఇచ్చిన 4 భిన్నాల్లో వాటి యొక్క లవహారాల మధ్య అన్ని సమానంగానే ఉన్నాయి, వాటి యొక్క తేడా ఒకటే ఉంది. చూడండి ఇచ్చిన ప్రాపర్ ఫ్రాక్షన్ లో లవహారాల యొక్క తేడా అనేది సమానంగా ఉంటే ఇచ్చిన భిన్నాలలో లవంలో ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో అదే పెద్ద ఫ్రాక్షన్ అవుతుంది. ఇచ్చిన భిన్నాలలో లవంలో ఏది చిన్న నెంబర్ ఉంటుందో అదే చిన్న ఫ్రాక్షన్ అవుతుంది, స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మరి లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఏమవుతుందండి, లార్జెస్ట్ వన్ 6/7. ఇక్కడ స్మాలెస్ట్ వన్ వస్తుంది, దీంట్లో స్మాలెస్ట్ వన్. లవంలో 3 చిన్నది కదా, సో 3/4 ఇస్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్. అర్థమైంది కదా. మరొకసారి చూసుకోండి, మనకు ఎప్పుడైనా సరే క్రమ భిన్నాలు ఇస్తే, ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇస్తే ఆ భిన్నాల మధ్య లవహారాల మధ్య తేడా అనేది సమానంగా ఉన్నప్పుడు ఇచ్చిన భిన్నములలో లవములో ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో అది లార్జెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇచ్చిన లవంలో స్మాలెస్ట్ నెంబర్ ఏదైతే ఏ భిన్నం అయితే ఉంటుందో అది మనకి స్మాలెస్ట్ ఫ్రాక్షన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 9/13, 11/15, 13/17 అండ్ 3/7. దీంట్లో బిగ్గెస్ట్, లార్జెస్ట్ వన్ అండ్ స్మాలెస్ట్ వన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ 4. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 4. ఇక్కడ డిఫరెన్స్ 4. ఇక్కడ డిఫరెన్స్ 4. సో ఇచ్చిన భిన్నాలలో లవహారాలలో యొక్క తేడా అనేది అన్ని సమానంగా ఉంది కదా. సో సమానంగా ఉండేటప్పుడు లార్జెస్ట్ ఫ్రాక్షన్ అంటే ఇచ్చిన భిన్నాలలో లవంలో ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో అదే లార్జెస్ట్ ఫ్రాక్షన్. సో ఇది బిగ్గెస్ట్ వన్ కదా. సో లార్జెస్ట్ వన్ ఈస్ 13/17 అండ్ స్మాలెస్ట్ చిన్న నెంబర్ ఏదండి 3. సో 3/7. ఓకే. ఇప్పుడు చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఇక ఫీజ్ అన్నమాట ఇది. ఇక్కడ ఏముంది డిఫరెన్స్, ఇక్కడ 6 ఉంది. సేమ్ డిఫరెన్స్ అన్ని కూడా ఈక్వలే, సారీ డిఫరెన్స్ అన్ని కూడా ఈక్వలే 73 అండి, సారీ
డిఫరెన్స్ ఈక్వల్ గా ఉన్నాయి. ఈక్వల్ ఉంటే ఏమొస్తుంది మనకి బిగ్గెస్ట్ లార్జెస్ట్ వన్ అనేది 73/79 అండ్ స్మాలెస్ట్ వన్ 35/41. ఓకే, నెక్స్ట్ మోడల్ 2 చూద్దాం ఏమిస్తాడు. ఓకే చూడండి, నెక్స్ట్ మోడల్ 2 చూద్దాం. మోడల్ 2 అనేది ఏ విధంగా ఇస్తాడు. మోడల్ 2 చూసుకుంటే అన్ని కూడా ఇంప్రాపర్, మన మోడల్ 2 లో ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ బేస్ చేసుకుని చెప్తున్నానండి, అపక్రమ భిన్నాల గురించి. ఓకేనా, మోడల్ 1 లో క్రమ భిన్న డిఫరెన్స్ ఈక్వల్ ఉంటే ఏం చేయాలో చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడు సెకండ్ మోడల్ ఏంటి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అపక్రమ భిన్నాలు ఇచ్చేటప్పుడు డిఫరెన్స్ అన్ని ఈక్వల్ గా ఉంటే వాటిలో లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఏది లేదా స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏదని అడగొచ్చు. ఓకే చూడండి, ఇవన్నీ కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. 11/9, 13/11, 35/33, 25/23. ఎందుకంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏం చెప్పాం, లవం యొక్క వాల్యూ అనేది ఎక్కువ ఉండాలి, హారం యొక్క వాల్యూ తక్కువగా ఉంటే దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అన్నాం, అపక్రమ భిన్నం అని అన్నాం. ఇప్పుడు చూడండి ఇక్కడ డిఫరెన్సెస్ ఏ విధంగా ఉన్నాయండి. 11 కి 9 డిఫరెన్స్ అనేది 2, 13/11 డిఫరెన్స్ ఈజ్ 2, 35/33 డిఫరెన్స్ ఈజ్ 2, 25/23 డిఫరెన్స్ ఈజ్ 2. సో ఇచ్చిన అపక్రమ భిన్నాల్లో డిఫరెన్స్ వాటి యొక్క లవహారాల మధ్య తేడా అనేది సమానంగా ఉంది. సో అపక్రమ భిన్నంలో లవహారాల మధ్య ఒక తేడా అనేది సమానంగా ఉండేటప్పుడు లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఏమవుతుందంటే లవంలో ఏదైతే చిన్న నెంబర్ ఉండాలో అదే పెద్ద ఫ్రాక్షన్ అవుతుంది. ఓకేనా, చాలా క్లియర్ గా చూసుకోండి. మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ క్రమభిన్నంగా ఇస్తే లవహారాల మధ్య తేడా అనేది సమానంగా ఉంటే ఇచ్చిన లవములో ఏది పెద్ద నెంబర్ ఉందో అది మన బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. అలా కాకుండా ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇచ్చి లేదా అపక్రమ భిన్నం ఇచ్చి ఆ ఇచ్చిన భిన్నాల యొక్క లవహారాల మధ్య తేడా అనేది సమానంగా ఉన్నప్పుడు ఇచ్చిన భిన్నాలలో లవంలో ఏదైతే చిన్న నెంబర్ ఉంటుందో అదే బిగ్గెస్ట్ ఫ్రాక్షన్. ఓకేనా, చాలా క్లియారిటీగా ఉండాలి. సో ఇక్కడ బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ ఏమొస్తుంది, చిన్న నెంబర్ ఏమొస్తుంది లవంలో 11 అనేది ఇక్కడ చిన్నది. సో లార్జెస్ట్ వన్ ఈస్ ద 11/9 అండ్ చిన్నది కావాలనుకుంటే లవంలో ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో అదే మనకి చిన్న ఫ్రాక్షన్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. సో బిగ్గెస్ట్ వన్ 35/33 కాబట్టి స్మాలెస్ట్ వన్ ఈస్ 35/33. ఓకే, ఇంకా స్పీడ్ అప్ ఉండాలి దీనికి. సో డిఫరెన్స్ ఇక్కడ 4 ఇక్కడ 4 ఇక్కడ 4 ఇక్కడ 4. సో ఇచ్చిన ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ లో డిఫరెన్స్ అని ఈక్వల్ గా ఉంటే ఏం చెప్పాం, ఇచ్చిన లవంలో ఎక్కడైతే చిన్న నెంబర్ ఉంటుందో అదే పెద్ద ఫ్రాక్షన్. సో చిన్న నెంబర్ ఏదంటే దీంట్లో చిన్న నెంబర్ 57. సో లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఈస్ 57/53. స్మాలెస్ట్ కావాలనుకుంటే లవంలో పెద్ద నెంబర్ అయి ఉండాలి 105. సో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఈస్ 105/101. ఓకే, థర్డ్ క్వశ్చన్ 19/16, 7/4, 13/10 and 17/4. డిఫరెన్స్ చూసుకున్నాండి, ఈ 3 ఎక్కడ డిఫరెన్స్ 3 అండ్ 3 3 3 ప్రతి దాంట్లో కూడా 3 డిఫరెన్స్ ఉంది దీంట్లో. సో డిఫరెన్స్ అని ఈక్వల్ గా ఉన్నాయి కదా. సో లార్జెస్ట్ ఫ్రాక్షన్ అంటే స్మాలెస్ట్ నెంబర్ ఎంత లవంలో. సో ఆన్సర్ ఈజ్ లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఈజ్ 7/4. స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అంటే బిగ్గెస్ట్ నెంబర్ ఉండాలి లవంలో. సో 19/16 ఈజ్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్. అంటే మనం ప్రాపర్ ఫ్రాక్షన్ ఏ విధంగా చేయాలి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఏ విధంగా చేయాలి ఆల్రెడీ చెప్పాం. ఇప్పుడు డిఫరెన్సెస్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. ఇప్పుడు డిఫరెన్సెస్ అనేవి ఈక్వల్ గా లేకపోతే ఏ విధంగా చేద్దామో చూద్దాం. ఓకే, నెక్స్ట్ మోడల్ 3. సో నెక్స్ట్ మోడల్ 3. సో మోడల్ 3 లో క్వశ్చన్ ఏంటంటే మన మోడల్ 1 లో ప్రాపర్ ఫ్రాక్షన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం, డిఫరెన్స్ ఈక్వల్ గా ఇస్తే ఏ విధంగా చేయాలో. నెక్స్ట్ మోడల్ 2 లో ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం, డిఫరెన్స్ ఇస్తే ఏ విధంగా చేయాలో. ఇప్పుడు మోడల్ 3 ఏంటంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కలిపిస్తే ఏం చేయాలో చూద్దాం. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ 11/14 ఇదేంటిది ప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ 22/19 ఇంప్రాపర్ ఫ్రాక్షన్, 29/32 ప్రాపర్ ఫ్రాక్షన్, 7/4 ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అంటే ఇక్కడ మనకి క్రమ భిన్నాలు అపక్రమ భిన్నాలు కలిపి ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చినప్పుడు దీంట్లో పెద్ద భిన్నం ఏది లేదా చిన్న భిన్నం ఏది అని అడగొచ్చు. అడిగితే ఏ విధంగా చేస్తాం చూడండి. నేను ఆల్రెడీ చెప్పాను, మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ క్రమ భిన్నంలో లార్జెస్ట్ వన్ కావాలనుకుంటే డిఫరెన్స్ అనేది ఈక్వల్ గా ఉండేటప్పుడు లవంలో పెద్ద నెంబర్ ఏముంటే అదే మనకి లార్జెస్ట్ ఫ్రాక్షన్.
లవములు ఏదైతే చిన్న నెంబర్ ఉంటుందో కదా మనకి స్మాలెస్ట్ ఫ్రాక్షన్. అలా కాకుండా ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అపక్రమ భిన్నాలు ఇచ్చేటప్పుడు వాటి యొక్క లవహారాల మధ్య భేదం అనేది సమానంగా ఉంటే లవంలో ఏ నెంబర్ అయితే మనకి చిన్న నెంబర్ ఉంటుందో అది లార్జెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. లవంలో ఏ నెంబర్ అయితే పెద్ద నెంబర్ ఉంటుందో అది మనకి స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. ఓకే, చూద్దాం. అది గుర్తుంచుకోవాలి ఆ 2 పాయింట్స్ కూడా. ఇక్కడ చూడండి, మనకి ప్రాపర్ అండ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ రెండు కల్పించాడు. సో మనకి ఇచ్చినప్పుడు లార్జెస్ట్ వన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి లార్జెస్ట్ వన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏ ఫ్రాక్షన్ మనకి లార్జెస్ట్ వన్ ఉంటుందండి? ప్రాపర్ ఫ్రాక్షన్ లార్జెస్ట్ గా ఉంటుందా లేదా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లార్జెస్ట్ వన్ అవుతుందా? ఇప్పుడు కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ పెద్దది అవుతుంది, లార్జెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. ఎందుకంటే ప్రాపర్ ఫ్రాక్షన్ ఎప్పుడు కూడా లెస్ దాన్ 1 ఉంటుంది, ఇంప్రాపర్ అనేది ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ 1 ఉంటుంది. అంటే ఒకటి కంటే తక్కువ ఉండేది ప్రాపర్ ఫ్రాక్షన్, ఒకటి కంటే ఎక్కువ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. కాబట్టి మనకి రెండు ప్రాపర్ ఇంప్రాపర్ క్రమ అపక్రమ భిన్నాలు కనుక కలిపి ఇస్తే పెద్ద కావాలనుకోండి ఇప్పుడు కూడా అపక్రమ భిన్నమే పెద్ద భిన్నం కింద వస్తుంది. చూడండి, ఇక్కడ మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఏమున్నాయి? అపక్రమ భిన్నాలు అనేవి ఏమున్నాయి? 22/19 ఒకటి అండ్ 7/4 ఒకటి. ఈ రెండు మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. సో ఆ రెండింటిలో ఏదో ఒకటి మనకి లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఆన్సర్ అయి ఉండాలి. చూడండి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో లార్జెస్ట్ ఫ్రాక్షన్ కావాలంటే ఏం చేయాలి అని చెప్పాను? లవహారాల యొక్క భేదం అనేది సమానంగా ఉంటే ఇచ్చిన లవంలో ఏదైతే చిన్న నెంబర్ ఉంటుందో అదే మనకి లార్జెస్ట్ ఫ్రాక్షన్. ఇక్కడ డిఫరెన్స్ ఈస్ 3, ఇక్కడ డిఫరెన్స్ కూడా 3. సో డిఫరెన్స్ ఈక్వల్ గా ఉంది కదా. సో లవంలో ఇచ్చిన నెంబర్ 7. సో ఇక్కడ లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఏమవుతుందంటే 7/4. పెద్ద భిన్నం ఏదండి? 7/4 ఇస్ ద లార్జెస్ట్ ఫ్రాక్షన్. ఇప్పుడు స్మాలెస్ట్ ఫ్రాక్షన్ కావాలి. స్మాలెస్ట్ ఫ్రాక్షన్ కావాలనుకుంటే ఎప్పుడు కూడా అది మనకి క్రమభిన్నమే స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అయి ఉంటాయి. ఎందుకంటే దాని వాల్యూ ఇప్పుడు కూడా లెస్ దాన్ 1, ఒకటి కంటే తక్కువ ఉంటుంది కాబట్టి. చూడండి, క్రమభిన్నంలో మన స్మాలెస్ట్ ఫ్రాక్షన్ కావాలంటే ఈ లవహారాల యొక్క భేదం అనేది సమానంగా ఉండేటప్పుడు లవంలో ఎక్కడైతే మనకి చిన్న నెంబర్ ఉంటుందో అదే మనకి స్మాలెస్ట్ ఫ్రాక్షన్. సో 11/14 ఇస్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్. అందరికి అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చాలా స్పీడ్ గా చేయాలి మీరు. చూడండి, ఇక్కడ రెండు ప్రాపర్, ఇది 69/7 ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇస్ ద లార్జెస్ట్ వన్ అవుతుంది అపక్రమ భిన్నం అనేది. సో రెండు అపక్రమ భిన్నాలు మనకి. సో అపక్రమ భిన్నాలు లార్జెస్ట్ వన్ కావాలనుకుంటే లవంలో స్మాలెస్ట్ నెంబర్ మనకి లార్జెస్ట్ ఫ్రాక్షన్. సో స్మాలెస్ట్ కావాలనుకుంటే ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ లో స్మాలెస్ట్ వన్ మనకి స్మాలెస్ట్ అవుతుంది. సో 57/59 ఇస్ ద యువర్ ఆన్సర్. అందరికి అర్థమైంది కదా. నెక్స్ట్ మోడల్ 4. సో నెక్స్ట్ మోడల్ 4. ఓకేనా. మోడల్ 4 ఇప్పుడు ఏం వేస్తారు క్వశ్చన్స్? ప్రాపర్ ఫ్రాక్షన్ లో కానీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చి డిఫరెన్స్ అని ఇక్కడ ఈక్వల్ గా ఉండదు. ఇంతవరకు మనం చెప్పుకున్నాం ఏంటి? క్రమభిన్నమైన అపక్రమ భిన్నమైన డిఫరెన్స్ అని ఈక్వల్ గా ఉంటే ఏ విధంగా చేయాలో నేర్చుకున్నాం ఇంతవరకు. ఇక్కడ మోడల్ 4 లో ఏం వేస్తాడంటే ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ లేదా ఇంప్రాపర్ ఫ్రాక్షన్లలో ఇక డిఫరెన్స్ అన్న ఈక్వల్ గా లేకపోతే ఏ విధంగా చేయాలి, ఓకేనా? ఆ లవహారాల యొక్క డిఫరెన్స్ ఈక్వల్ గా లేకపోతే ఏ విధంగా చేయాలో చూద్దాం. ఓకే, చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ 2/7, 1/3, 5/6, 3/4. ఇక్కడ డిఫరెన్స్ 5, డిఫరెన్స్ 2, డిఫరెన్స్ ఇస్ 1 అండ్ డిఫరెన్స్ ఇస్ 1. సో డిఫరెన్స్ అని ఈక్వల్ గా లేవు. సో ఈక్వల్ గా లేకపోతే ఏ విధంగా చేయాలో చూద్దాం ఒకసారి. చూడండి, ఫస్ట్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందండి? ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన లవం యొక్క నెంబర్లన్నీ వేసండి. ఇక్కడ 2 ఉంది కదా, 2/2 కి 7 డిఫరెన్స్ ఎంత ఉంది? 5. ఆ డిఫరెన్స్ అనేది నువ్వు హారంలో వేసుకోవాలి, డినోమినేటర్ లో వేసుకోవాలి. 5 అనేది ఇచ్చిన న్యూమినేటర్ లో 1 ఉంది కదా, 1. 1 కి 3 డిఫరెన్స్ అంటే 2. అది డినోమినేటర్ లో హారంలో నువ్వు తీసుకోవాలి. అంటే ఇచ్చిన లవం యొక్క నెంబర్ ని సేమ్ లవంలో ఉంచి ఆ లవహారాల యొక్క డిఫరెన్స్ ని తేడాని హారంలో నువ్వు తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ 5 ఉంది, 5 కి 6 డిఫరెన్స్ ఇస్ 1 అండ్ 3 కి 4 డిఫరెన్స్ ఇస్ 1. ఓకే, చూడండి 2/5 అంటే దీని వాల్యూ ఎంత అండి? 0.4. 1/2 అంటే 0.5, 5/1 అంటే 5, 3/1 అంటే 3. ఇవి మనకి వాల్యూస్ వచ్చేసాయి. ఇప్పుడు అందరికి తెలిసింది కదా లార్జెస్ట్ వన్ ఏంటి, స్మాలెస్ట్ వన్ ఏంటి, ఈజీ చేసుకోవచ్చు నువ్వు. ఇంకా ఈ ఫ్రాక్షన్ వాల్యూ 0.4 వచ్చింది, సెకండ్ వన్ 0.5 అండ్ థర్డ్ వన్ 5 అండ్ ఫోర్త్ వన్ 3. సో లార్జెస్ట్ ఫ్రాక్షన్ కావాలనుకుంటే లార్జెస్ట్ వన్ ఏం వచ్చింది మనకి? 5 వచ్చింది. కాబట్టి
third one 5 by 6 is the largest fraction. Smallest fraction కావాలనుకుంటే చిన్న నెంబర్ ఏముందంటే 0.4 is the smallest one. So 2 by 7 is the smallest fraction. ఓకే, ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ గురించి ఇక్కడ నేర్చుకుందాం. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏ విధంగా తీసుకోవాలి, డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏ విధంగా తీసుకోవాలి. సో అసెండింగ్ ఆర్డర్ అంటే మనం పెరుగుతూ వెళ్ళాలి, అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ వరకు, స్మాలెస్ట్ నెంబర్ నుంచి లార్జెస్ట్ నెంబర్ వరకు అలా ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి వెళ్ళాలి, స్మాలెస్ట్ నెంబర్ నుంచి లార్జెస్ట్ నెంబర్ వరకు వెళ్ళాలి. డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి రావాలి, తగ్గుతూ రావాలి, దాన్ని మనం డిసెండింగ్ ఆర్డర్ అంటాం. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ చూద్దాం. నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి వెళ్ళాలి. సో చిన్న నెంబర్ ఏంటి ఇక్కడ, చిన్న ఫ్రాక్షన్ 2 by 7. నెక్స్ట్ చిన్న ఫ్రాక్షన్ ఏంటి 1 by 3. నెక్స్ట్ చిన్న ఫ్రాక్షన్ 3 by 4. అండ్ లాస్ట్ వన్ 5 by 6. అంటే ఫస్ట్ స్మాలెస్ట్ 2 by 7 అలా వస్తున్నాడు, లార్జెస్ట్ 5 by 6. సో లెస్ దాన్ 2 by 7 ప్రతి అన్నిటిలో చిన్నది, 5 by 6 అంటే ఈ 4 చిన్నలలో బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న ఫ్రాక్షన్ నుంచి అలా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలి, అసెండింగ్ అవ్వాలి. డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ రావాలి, నువ్వు అంటే తగ్గుకుంటూ రావాలి, డిక్రీజ్ అవుతూ రావాలి. చూడండి పెద్ద నెంబర్, పెద్ద ఫ్రాక్షన్ అంటే ఇక్కడ 5 by 6. రివర్స్ చేసుకుని సరిపోదు కదా, 3 by 4 and 1 by 3 and 2 by 7. ఓకేనా, చూసుకోండి. ఇచ్చిన ఫ్రాక్షన్ లో మనకి డిఫరెన్స్ ఈక్వల్ గా లేకపోతే ఇచ్చిన లవం యొక్క నెంబర్ యాస్టీస్ గా ఉంచి ఆ లవహారాల మధ్య తేడాని నువ్వు డినోమినేటర్ లాగా తీసుకొని ఆ వాల్యూస్ నువ్వు సాల్వ్ చేసి నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో లార్జెస్ట్ వన్ ని ఫైండ్ అవుట్ చేయగలవు, స్మాలెస్ట్ వన్ కూడా చూడగానే చెప్పేస్తావు నువ్వు. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాలెస్ట్ నుంచి బిగ్గెస్ట్ నువ్వు చూసుకోవాలి, డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్గెస్ట్ నుంచి స్మాలెస్ట్ రావాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. చూడండి 2 by 3. సో 2 యాస్టీస్ గా వేస్తాం, 2 కి 3 డిఫరెన్స్ ఎంత అంటే 1 ని డినోమినేటర్ లో తీసుకోవాలి. 3 by 5, 3 is యాస్టీస్, 3 కి 5 డిఫరెన్స్ 2. 8 by 11, 8 కి 11 డిఫరెన్స్ is 3. 11 by 17, 11 by 11, 17 డిఫరెన్స్ is 6. ఓకేనా, ఈ వాల్యూస్ సాల్వ్ చేయండి. 2 by 1 అంటే 2, 3 by 2 అంటే 1 by 5, 8 by 3 అంటే 3 2 6, ఇంక 2 ఉంటుంది 20 కాబట్టి 3 6 18. 11 by 16 6 1 6, ఇంక 5 ఉంటుంది 6 8 40. జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఒక పాయింట్ సాల్వ్, ఇంకా అలా పాయింట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏదైనా ఒక జస్ట్ పాయింట్ వరకు తీసుకుని చాలు. చూడండి ఫస్ట్ ఫ్రాక్షన్ వాల్యూ 2 అండ్ సెకండ్ వన్ 1.5, థర్డ్ వన్ 2.6 అండ్ ఫోర్త్ వన్ ఇస్ 1.8. వచ్చింది కదా, ఇక్కడ చూసుకోండి ఈజీ. లార్జెస్ట్ వన్ ఏమొస్తుంది, లార్జెస్ట్ వన్ 2 కాబట్టి 2 by 3 ఫ్రాక్షన్ ఇస్ ద లార్జెస్ట్. స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అంటే 1.5 is the smallest, so 3 by 5 is the smallest fraction. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ రాయగలవా లేదా, రాయాలి, అలా చెప్పుకున్నాం మనం. అసెండింగ్ ఆర్డర్ స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్, సో స్మాలెస్ట్ అంటే 3 by 5 అండ్ నెక్స్ట్ స్మాలెస్ట్ ఏం వస్తుందండి, సారీ ఓకేనా. చూడండి వచ్చాము ఇప్పుడు లార్జెస్ట్ వన్ అంటే 2.6 అని లార్జెస్ట్ వన్ కాబట్టి 8 by 11 is the largest fraction and smallest one అంటే 1.5 అని చిన్నది కాబట్టి smallest fraction అంటే 3 by 5. ఇప్పుడు ascending order and descending order చూద్దాం. ascending order అంటే ఏంటి, చిన్న స్మాలెస్ట్ నుంచి బిగ్గెస్ట్ కి వెళ్ళాలి, చిన్న దాని నుంచి పెద్ద నెంబర్ కి వెళ్తూ వెళ్ళాలి. సో ఇక్కడ స్మాలెస్ట్ అంటే 3 by 5. నెక్స్ట్ ఏం వస్తుందండి 1.5 తో 1.8 వస్తుంది, 11 by 17. నెక్స్ట్ వన్ 2 వస్తుంది, సో 2 by 3. నెక్స్ట్ వన్ 8 by 11. ఇది మనకి అసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ చూద్దాం. డిసెండింగ్ అంటే రివర్స్ లే కదా, బిగ్గెస్ట్ నెంబర్ ది స్మాలెస్ట్ నెంబర్. సో 8 by 11 and 2 by 3 and 11 by 17 and 3 by 5 is the descending order. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, థర్డ్ క్వశ్చన్. స్పీడ్ అప్ ఉండాలి. 3 కి 3 వేసాం, 3 కి 5 డిఫరెన్స్ is 2. ఓకే,
7 के डिफरेंस इज 1, 6 की 11 डिफरेंस इज 5, 10 की 13 डिफरेंस इज 3 by 2 అంటే 1.5, 7 by 1 అంటే 7, 6 by 5 అంటే 5 ఒకట్ల 5 రెండు 1.2, 10 by 3 అంటే 3.3. ఓకేనా, వాల్యూస్ తెలిసిపోయి కదా. ఇక లార్జెస్ట్ వన్ అంటే చూడండి ఏం వస్తుందో. లార్జెస్ట్ వన్ 7 is the largest, 7 by 8. So smallest one 1.2, 6 by 11 is the smallest one. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ మోడల్లోనే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 4. ఆల్రెడీ 3 గురించి చెప్పుకున్నాం కదా, 4th క్వశ్చన్. సో 9 by 30, 17 by 26, 28 by 29, 33 by 52. సో న్యూమినేటర్ 9 కాబట్టి 9 by 9 కి 13 డిఫరెన్స్ అనేది 4, అది కింద వేసుకోవడమే. 17 by 17, 26 డిఫరెన్స్ ఎంత అండి 9, 28 by డిఫరెన్స్ ఇస్ 1, 33 by డిఫరెన్స్ ఎంత 52 కి దీనికి. సో 19 అంతే కదా, 33 ప్లస్ 19 అంటే 52. సో 9 by 4 అంటే 4, 4 2 8, 1 4 2 8, 9 2 18 ఎక్కువ, 9 1 9 పోతే 8, 9 8 72, ఇది 28. 19 1 19 పోతే ఇంకెంత ఉంటుందండి. ఓకే, 19 పోతే 1.7. సో దీని వాల్యూ 2.2 అండ్ 1.8, 28, 1.7. లార్జెస్ట్ వన్ అంటే ఏమొస్తుంది చూడండి. లార్జెస్ట్ వన్ కావాలనుకుంటే 28 by 29, స్మాలెస్ట్ వన్ కావాలనుకుంటే 1.7 స్మాలెస్ట్ కదా. సో 33 by 52 is the smallest one. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 31 by difference is 6, 28 డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ 8, 43 డిఫరెన్స్ అనేది 12, 61 డిఫరెన్స్ ఈస్ 4. ఇప్పుడు చూడండి దీని వాల్యూ 6 5 30 పోతే 10, 6 1 6, 8 3 24 పోతే 48 5, 12 3 36 పోతే 7 0, 12 6 72, 12 3 36 కదా, 70 ఉంటుంది కదా. సో 12 6 72, 12 5 4 15 60 ప్లస్ 4 15.2. అండ్ ఫస్ట్ ఇది 5.1, సెకండ్ 3.5 అండ్ నెక్స్ట్ వన్ కూడా 3.5. 8 3 24 పోతే 4 1 8 45, 12 3 36 70, 12 5 60, 12 5 60, 12 6 70. సో ఓకే సరిపోతుంది. 10.2. సో లార్జెస్ట్ వన్ అండ్ స్మాలెస్ట్ వన్. లార్జెస్ట్ వన్ అండ్ బిగ్గెస్ట్ వన్ ఎక్కడ వచ్చిందండి 5.1, 3.5, 3.5, 15.2. సో 61 by 65 is the largest fraction. స్మాలెస్ట్ ఫ్రాక్షన్ కావాలనుకుంటే ఇప్పుడు దీన్ని మనం 2 ఫ్రాక్షన్స్ మరి, ఎందుకంటే ఇక్కడ 3.5 వచ్చింది, ఇక్కడ 3.5 కదా. ఇక్కడ చూసుకుంటే 8 3 24, 4 ఉంటుంది, 8 5 3.5 అయిపోయింది. ఇంక 3.5 సంథింగ్ దీనికి వెళ్తాది. సో స్మాలెస్ట్ వన్ అనేది ఇదే అవుతుంది. 28 by 36 is the smallest one. కొంచెం క్యాల్కులేట్ స్పీడ్గా ఉండాలండి, అంతే ఇంకేం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది 51 by 2, 35 by 4. నెక్స్ట్ 41 by డిఫరెన్స్ ఎంత ఇక్కడ డిఫరెన్స్ ఇది ఒక 9 3 12, 12. 79 by డిఫరెన్స్ ఈజ్ 3. దీన్ని సాల్వ్ చేసుకోవడమే. సో 2 20 50 ప్లస్ 12 5 4 8 32 అంతే కదా. 32 ఇంకా 30 ఉంటుంది 3, 4 7 28, 12 3 36 పోతే 5, 12 4 48, 3 2 6 19, 3 6 18, 3 3. సో 25.5, 8.7, 3.4, 26.3. ఓకేనా. కొంచెం క్యాల్కులేషన్ మీరు స్పీడ్ అప్ ఉంటే మీకు ఆన్సర్ విత్ ఇన్ సెకండ్ లో చెప్పేస్తారు అనమాట. స్పీడ్ అప్ ఉండాలి క్యాల్కులేషన్ పరంగా. చూడండి లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఏమవుతుంది, స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏమవుతుంది. లార్జెస్ట్ నెంబర్ ఏమొచ్చింది 26.3. సో మన ఫ్రాక్షన్ 79 by 82. స్మాలెస్ట్ చిన్న నెంబర్ ఏమొచ్చింది 3.4. సో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఇస్ 41 by 53 is the smallest fraction.
ఓకేనా, చూసుకోండి. ఇవి మనకి ఫ్రాక్షన్ సంబంధించి. చూడండి, ఫ్రాక్షన్ మీకు ఏ క్వశ్చన్ ఇచ్చుకున్నా సరే ఫస్ట్ డిఫరెన్స్ ఈక్వల్ గా ఉంటే నేను ఆల్రెడీ చెప్పాను ఏ విధంగా చేసుకోవాలనేది. ఇన్ కేస్ డిఫరెన్స్ అనేది ఈక్వల్ గా లేకపోతే అటువంటిప్పుడు ఏం చేస్తామంటే ఇచ్చిన భిన్నం యొక్క లవం యొక్క నెంబర్ని సేమ్ యాస్టీస్ గా తీసుకుంటావు. హారంలో ఆ లవహారాల మధ్య తేడా అనేది హారంలో తీసుకొని నువ్వు దాని వాల్యూ తీసుకుంటావు. ఆ విధంగా తీసుకుంటూ వెళ్తే నీకు ఆటోమేటిక్ గా బిగ్గెస్ట్ వన్ ఏంటి, స్మాలెస్ట్ వన్ ఏంటనే తెలిసిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ మోడల్ 5. ఓకే, సో నెక్స్ట్ మోడల్ 5 చూద్దాం. మోడల్ 5 క్వశ్చన్స్ ఏంటంటే పవర్స్ బేస్ చేసుకుని క్వశ్చన్ ఇస్తాడు. ఆ విధంగా ఇచ్చినప్పుడు వాటిలో లార్జెస్ట్ వన్ ఏంటి, స్మాలెస్ట్ వన్ ఏంటి అని అడిగే ఛాన్స్ మనకు ఉంటుంది. ఓకేనా, అది కూడా చూద్దాం. చూడండి, మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇదండి. 2 power 16, 3 power 12, 4 power 8 అండ్ 5 power 4. ఈ ఇచ్చిన 4 ఫ్రాక్షన్స్ లో లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఏది అని అంటాడు, లేదా స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏది, లేదా అసెండింగ్ ఆర్డర్ లో రాయండి, లేదా డిసెండింగ్ ఆర్డర్ లో రాయండి అని అడుగుతాడు. ఓకేనా, అటు ఏం అడిగినా సరే ముందు నీకు దాని కాన్సెప్ట్ తెలియాలి. అంటే ఏ విధంగా చేయాలని నీకు తెలిస్తే ఆ క్వశ్చన్ నీకు ఏ విధంగా ఇచ్చుకుని నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. ఓకేనా, ఫస్ట్ ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇస్తే దాన్ని ఏ విధంగా చేయాలని నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్. అది కానీ నీకు మైండ్ లో ఉందనుకో, ఆ క్వశ్చన్కి ఏ విధంగా ఇచ్చుకున్నా సరే నువ్వు ఆన్సర్ అనేది చూడగానే టిక్ పెట్టేస్తావు. ఓకేనా, చూద్దాం. చూడండి, ఇప్పుడు పవర్స్ బేస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ 3 power 1 and 3 square, 3 cube and 3 power 4. ఇది ఒకటి. 2 square, 3 square, 4 square and 5 square. సో ఇక్కడ రెండు ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం గురించి ఫస్ట్ రెండు ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. ఓకేనా, ఫస్ట్ వన్ చూడండి. 3 power 1 and 3 square, 3 cube, 3 power 4. ఇక్కడ నేను ఇచ్చిన క్వశ్చన్స్ అనేవి ఈ బేసెస్ అన్ని కూడా సమానంగా ఉన్నాయి, అంతే కదా. బేసెస్ అన్ని కూడా ఈక్వల్ గా ఉన్నాయి ఇచ్చాను నేను. బేసెస్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి, పవర్స్ అన్ని డిఫరెన్స్ గా ఉన్నాయి. సెకండ్ ఏంటి, ఇక్కడ పవర్స్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి, బేసెస్ అన్ని నీకు డిఫరెన్స్ గా ఉన్నాయి. అయితే నీకు ఆ క్వశ్చన్ ఇచ్చింది, అయితే ఇచ్చిన క్వశ్చన్ ఏం చేయాలి, అయితే పవర్స్ అనేది ఈక్వల్ గా చేసుకోవాలి, లేదా బేసెస్ అనేది సరే నువ్వు ఈక్వల్ గా చేసుకుంటే నీకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. ఎప్పుడైనా పవర్స్ కానీ ఇస్తే ఇచ్చిన క్వశ్చన్ యొక్క పవర్స్ అని ఈక్వల్ గా చేసుకోవాలి, లేదా బేసెస్ అని ఈక్వల్ గా చేసుకోవాలి. రెండింటిలో ఏదో ఈక్వల్ గా చేసావు అనుకో నీకు ఆటోమేటిక్ ఆన్సర్ అనేది నువ్వు ఫైండ్ అవుట్ చేయగలుగుతావు. దాన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ నేను బేసెస్ అని ఈక్వల్ గా ఇచ్చాను. సో 3 power 1 అంటే 3, 3 square 9, 3 cube 27, 3 power 4 81. ఇప్పుడు 3, 9, 27, 81 ఈ 4 నెంబర్స్ లో బిగ్గెస్ట్ నెంబర్ ఏంటండి 81. సో 81 బిగ్గెస్ట్ వన్ కాబట్టి 3 power 4 ఇస్ ద లార్జెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. సో ఇచ్చిన నెంబర్ 3 అనేది స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి 3 power 1 ఇస్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్, సారీ స్మాలెస్ట్ వన్. అది బిగ్గెస్ట్ వన్ 3 power 4 అండ్ స్మాలెస్ట్ వన్ ఇస్ 3 power 1. ఫ్రాక్షన్స్ కాదు, ఫ్రాక్షన్ చెప్పి మైండ్ వచ్చింది అదే, సారీ. సో ఓకేనా, దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది, ఇచ్చిన క్వశ్చన్ లో బేసెస్ అన్ని ఈక్వల్ గా ఉండి పవర్స్ అనేవి డిఫరెన్స్ గా ఉంటే ఇచ్చిన పవర్ లో ఎక్కడైతే మీకు బిగ్గెస్ట్ నెంబర్ ఉంటుందో అదే మీకు బిగ్గెస్ట్ వన్ అవుతుంది. ఇప్పుడు ఈ బేసెస్ అనేవి అన్ని ఈక్వల్ గా ఉండి పవర్స్ డిఫరెంట్ గా ఉండేటప్పుడు ఆ పవర్స్ యొక్క నెంబర్స్ లో ఏ నెంబర్ అయితే పెద్ద నెంబర్ అవుతుందో మీకు అదే పెద్దది అవుతుంది, బిగ్గెస్ట్ వన్ అవుతుంది. అలా కాకుండా మీకు పవర్స్ అన్ని ఈక్వల్ గా ఇచ్చి బేసెస్ డిఫరెన్స్ గా ఇస్తే చూడండి, చూద్దాం. 2 square అంటే 4, 3 square అంటే 9, 4 square అంటే 16, 5 square అంటే 25. దీని బిగ్గెస్ట్ వన్ ఏంటి 25 కదా. సో ఇది బిగ్గెస్ట్ వన్ కూడా 5 square అవుతుంది. లార్జెస్ట్ వన్ అనేది స్మాలెస్ట్ వన్ 4 కాబట్టి ఇక్కడ స్మాలెస్ట్ వన్ అనేది 2 square అవుతుంది. దీన్ని బట్టి మీకు ఏంటి అర్థమైంది, పవర్స్ అన్ని ఈక్వల్ గా ఉండి బేసెస్ కానీ డిఫరెన్స్ గా ఉంటే, పవర్స్ ఈక్వల్ గా ఉండి బేసెస్ డిఫరెన్స్ గా ఉంటే ఇచ్చిన బేస్ నెంబర్లలో ఏదైతే బిగ్గెస్ట్ వన్ అవుతుందో అదే బిగ్గెస్ట్ వన్ అవుతుంది, ఏదైతే స్మాలెస్ట్ వన్ అవుతుందో అదే స్మాలెస్ట్ వన్ అవుతుంది. అర్థమైంది కదా. ఎగ్జాంపుల్ చూడండి, అయితే మీరు ఇచ్చిన ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి నువ్వు పవర్స్ అని ఈక్వల్ గా చేసుకోవాలి, లేదా బేసెస్ అని ఈక్వల్ గా చేసుకోవాలి.
ఏదో ఒకటి ఈక్వల్ గా చేసుకుంటే నీ క్వశ్చన్ అనేది ఈజీగా వస్తుంది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ చూసుకుంటే 2 పవర్ 16, 3 పవర్ 12, 4 పవర్ 8 అండ్ 5 పవర్ 4. ఏంటి మన ఇక్కడ ఈ క్వశ్చన్ లో నీకు బేసెస్ అన్ని ఈక్వల్ గా లేవు. సో ఈక్వల్ గా చేయడానికి మనకు ఛాన్స్ కూడా లేదు, పాసిబిలిటీ కూడా లేదు. అప్పుడు నువ్వేం చేసి నువ్వు పవర్స్ నే ఈక్వల్ చేసుకోవడానికి నువ్వు ట్రై చేయాలి. ఓకేనా, చూద్దాం ఏ విధంగా చేయాలో. ఫస్ట్ నువ్వు పవర్స్ అని ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ పవర్స్ యొక్క నెంబర్స్ ని హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి, గసాబా కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ 16, 12, 8 అండ్ 4. ఈ 16, 12, 8 నాకు హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే 4 అవుతుంది. అంటే కనిష్ట నెంబర్ అయి ఉండాలి, ప్రతి దానితో డివైడ్ అయి ఉండాలి, అది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. మీకు హెచ్సిఎఫ్ గురించి క్లియర్ గా తెలుసుకోవాలనుకుంటే వెంటనే చిట్స్కెన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో కోర్సెస్ లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటుంది. మనకి అర్థమెటిక్ విభాగంలో హెచ్సిఎఫ్ గురించి మన చిట్నాథ్ సారు అత్యద్భుతమైన షార్ట్ కట్స్ తో మీకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బేసిక్స్ అండ్ ఆర్ఎస్ఎల్ బుక్ లో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని మన చిట్స్కెన్ యాప్ లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఎవరికైతే హెచ్సిఎఫ్ గురించి తెలియదో వెంటనే మీరు చిట్స్కెన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అర్థమెటిక్ కోర్సెస్ మీరు కొనుక్కుంటే అందులో హెచ్సిఎఫ్ ఉంటుంది. ఆ వీడియో క్లియర్ గా చూసుకోండి. హెచ్సిఎఫ్ గురించి మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దాంట్లో ఉంటుంది. ఓకేనా, సో హెచ్సిఎఫ్ ఈస్ 4. ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఈ పవర్ అన్ని 4 వచ్చినట్టు చూసుకోవాలి. సో 2 పవర్ 16, 4 ని 4 సార్లు మల్టిప్లికేషన్ చేస్తే కదా 16 వస్తుంది, అంటే 4 పవర్ 4. దాని ఏ విధంగా రాస్తాను, 2 పవర్ 4 హోల్ పవర్ 4 కింద రాసుకుంటున్నాం. ఎందుకనంటే ఏ పవర్ m హోల్ పవర్ n ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ఇంటూ n అవుతుంది. ఓకేనా, ఆ ఫార్ములా తెలిసి ఉంటుంది. ఆ విధంగా నేను రాస్తాను ఇక్కడ. సో 3 పవర్ 12 అంటే 3 into 4 into 4 3 4 జా కదా, 3 into 4 12. సో 3 క్యూబ్ హోల్ పవర్ 4, 4 స్క్వేర్ హోల్ పవర్ 8, 5 పవర్ 1 సారీ ఇక్కడ మనకి 4 రావాలి కదా, 2 4 జా 8 కదా, 5 పవర్ 1 హోల్ పవర్ 4. ఇప్పుడు ఏం చేసాం మనం, పవర్స్ అన్ని ఈక్వల్ గా వచ్చేయాలేవండి, ఆ విధంగా అన్నమాట. హెచ్సిఎఫ్ తీసుకొని దాన్ని పవర్స్ ఈక్వల్ చేసుకుంటే నీకు అయిపోయింది ఆన్సర్. చూడండి, 2 పవర్ 4 అంటే 16 పవర్ 4, 3 క్యూబ్ అంటే 27 పవర్ 4, 4 స్క్వేర్ అంటే 16 పవర్ 4, 5 పవర్ 1 అంటే 5 పవర్ 4. ఓకే, చూడండి ఇప్పుడు మనకు వచ్చాయి ఇక్కడ. సో లార్జెస్ట్ వన్ కావాలనుకుంటే ఏమొస్తుంది ఇక్కడ 20. ఆల్రెడీ చెప్పాను, ఏం చెప్పాం, మనకి ఇచ్చే పవర్స్ అన్ని కూడా ఈక్వల్ గా ఉంటే బేసెస్ లో ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో అదే లార్జెస్ట్ వన్ అవుతుంది. స్మాలెస్ట్ వన్ కావాలనుకుంటే స్మాలెస్ట్ నెంబర్ ఏంటి అవుతుంది, అదే స్మాలెస్ట్ వన్ అవుతుంది. చూడండి ఇక్కడ. సో గ్రేటెస్ట్ వన్ ఇస్ 27 నెంబర్ కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే లార్జెస్ట్ ఫ్రాక్షన్ అనేది 3 పవర్ 12. స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అనేది ఏమవుతుంది, స్మాలెస్ట్ నెంబర్ 5 కాబట్టి 5 పవర్ 4 ఇస్ ద స్మాలెస్ట్ వన్. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సేమే ఇంకా 12 కి 9 కి 63 కి హెచ్సిఎఫ్ కావాలి. నేను ప్రతిసారి హెచ్సిఎఫ్ ఆఫ్ అని చెప్పి రాయనండి, ఒక టైం వేస్ట్ మీకు తెలియాలని చెప్పి ఫస్ట్ క్వశ్చన్ చెప్పాను. సో 12, 9, 6 కి 3 కి 3 అనేది అన్ని నెంబర్ లో పోతుంది కాబట్టి హెచ్సిఎఫ్ అనేది 3 అవుతుంది. సో హెచ్సిఎఫ్ అనేది 3. సో 3 పవర్ 3 వచ్చినట్టు చూసుకోవాలి. సో 4 3 12, 3 పవర్ 4 హోల్ క్యూబ్, 3 3s are 9, 4 పవర్ 3 హోల్ పవర్ 3, 5 పవర్ 2 హోల్ పవర్ 3, 6 పవర్ 1 హోల్ పవర్ 3. సో పవర్స్ అన్ని ఈక్వల్ గా వచ్చేయాలేవా? ఇప్పుడు చూడండి, పవర్స్ అన్ని ఈక్వల్ గా ఉంటే ఏం చేయాలి, బేసెస్ లో ఎక్కడైతే పెద్ద నెంబర్ వస్తుందో అదే లార్జెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. ఓకేనా, 3 పవర్ 4 అంటే 81/3, 4 క్యూబ్ అంటే 64 హోల్ క్యూబ్, 5 స్క్వేర్ అంటే 25 హోల్ పవర్ 3, 6 పవర్ 3. పవర్స్ అన్ని 3 అన్ని ఈక్వల్. సో లార్జెస్ట్ ఫ్రాక్షన్ కావాలనుకుంటే లార్జెస్ట్ వన్ ఇస్ 81 కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుందంటే 3 పవర్ 12 ఇస్ ద ఆన్సర్. అండ్ స్మాలెస్ట్ కావాలనుకుంటే స్మాలెస్ట్ వన్ ఇస్ 6 కాబట్టి స్మాలెస్ట్ వన్ ఇస్ 6 పవర్ 3. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 3. 2 power 60, 3 power 48, 4 power 36 and 5 power 24. ఫస్ట్ మనం ఏం చేయాలి, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలండి.
హెచ్సిఎఫ్ ఏమవుతుంది 60 48 36 24 స్మాలెస్ట్ నెంబర్ 12 సో నెట్లో డివైడ్ అయిపోతుంది. ఓకే చూడండి ఇక్కడ సో 12 5 60 ఇక్కడ 2 పవర్ 5 హోల్ పవర్ 6 12 12 4 48 సో 3 పవర్ 4 హోల్ పవర్ 12 12 3 36 4 క్యూబ్ హోల్ పవర్ 12 12 2 24 5 స్క్వేర్ హోల్ పవర్ 12 వచ్చింది కదా. 2 పవర్ 5 అంటే 32 3 పవర్ 4 అంటే 81 4 క్యూబ్ అంటే 64 5 స్క్వేర్ అంటే 25. సో లార్జెస్ట్ వన్ కావాలి. లార్జెస్ట్ వన్ అంటే 81 కదా. సో 3 పవర్ 48 ఇస్ ద లార్జెస్ట్ వన్. స్మాలెస్ట్ వన్ కావాలి. స్మాలెస్ట్ వన్ 25 కదా. సో 5 పవర్ 24 ఇస్ ద స్మాలెస్ట్ వన్. నువ్వు అసెండింగ్ ఆర్డర్ అడుగుతాడు, ఒక నీ ఇష్టం. అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాలెస్ట్ నుంచి బిగ్గెస్ట్ వన్ వెళ్ళాలి. స్మాలెస్ట్ అంటే 25 కదా. సో 5 పవర్ 24 అండ్ నెక్స్ట్ స్మాలెస్ట్ 32 కాబట్టి 2 పవర్ 60 అండ్ థర్డ్ వన్ 64 కాబట్టి 4 పవర్ 36 అండ్ బిగ్గెస్ట్ వన్ ఇస్ అండ్ 3 పవర్ 48. 3 పవర్ 48. డిసెండింగ్ ఆర్డర్ అంటే దీని రివర్స్ రాసుకోండి. పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి వెళ్ళిపోవడమే. సో 3 పవర్ 48 అండ్ 4 పవర్ 36 and 2 power 60 and 5 power 24. తెలిస్తే చాలా కాన్సెప్ట్ అది ఈజీగా అయిపోద్ది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 4. ఏం చేయాలి? 250 కి 150 100 200 హెచ్సిఎఫ్ కావాలి. ఏ నెంబర్ పోతుంది? 50 స్మాలెస్ట్ నెంబర్ 50. సో హెచ్సిఎఫ్ ఇస్ 50. పవర్ లో 50 వచ్చినట్టు చూసుకోవాలన్నమాట. సో 2 పవర్ 55 లో సో 2 పవర్ 5 హోల్ పవర్ 50. 53 3 క్యూబ్ 50. 52 5 స్క్వేర్ హోల్ పవర్ 50. 54 సో 4 పవర్ 4 హోల్ పవర్ 50. సరిపోయింది కదా. 5 50 250 3 50 150 2 50 100 4 50 200. సో 2 పవర్ 5 అంటే 32 హోల్ పవర్ 50. 3 క్యూబ్ 27 హోల్ పవర్ 50. 5 స్క్వేర్ 25 హోల్ పవర్ 50 50. 4 క్యూబ్ ఎంత? 64 216. So 256. 256 హోల్ పవర్ 50. మనకి బిగ్గెస్ట్ వన్ లార్జెస్ట్ వన్ కావాలి. లార్జెస్ట్ అంటే 256 కదా. సో 4 పవర్ 200 ఇస్ ద లార్జెస్ట్ వన్. స్మాలెస్ట్ అంటే 25 కాబట్టి 5 పవర్ 100 ఇస్ ద స్మాలెస్ట్ వన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5 2 పవర్ 2 పవర్ 2 పవర్ 2 2 power 2 whole square 2 power 2 whole power 2 and whole power 2 22 whole power 2 2 whole square. ఇందులో లార్జెస్ట్ వన్ ఏంటి స్మాలెస్ట్ వన్ అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఇక్కడ ఇది 2 పవర్ అన్ని పవర్లు ఉన్నాయి. కానీ ఫస్ట్ ఇక్కడ ఈ 2 స్క్వేర్ వాల్యూ ఎంత వస్తుందండి? 4. సో 2 పవర్ 2 2 స్క్వేర్ అంటే 4. మళ్ళీ 2 పవర్ 4 అంటే 16. సో 2 పవర్ 16 ఇది. ఓకేనా. మనం అంతా చెప్పింది ఏ పవర్ m హోల్ పవర్ n ఉంటే ఏ పవర్ రెండు గుణించాలి. ఏ పవర్ m ఇంటూ n అవుతుంది. కానీ ఇక్కడ హోల్ ఏం లేదు కదా. పవర్ మీద పవర్ వచ్చుకుంటూలే. సో 2 పవర్ 2 అంటే ఇక్కడ ఫస్ట్ 2 స్క్వేర్ 2 పవర్ 2 అంటే 2 స్క్వేర్ అంటే 4. మరి దీని వాల్యూ 4 కాబట్టి 2 పవర్ 4 16. సో 2 పవర్ 16 వచ్చింది. అర్థమైందా? చాలా క్లారిటీగా చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ చూడండి ఇదంతా ఏ పవర్ m అనుకుంటే హోల్ పవర్ n ఇది. ఏ పవర్ m హోల్ పవర్ n ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ఇంటూ n. సో ఇదంతా ఏ పవర్ m అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ n అనుకుంటే m ఇంటూ n వస్తుంది కదా. సో 2 స్క్వేర్ హోల్ పవర్ 2 2 ఇంటూ 2 4. మళ్ళీ ఏ పవర్ m హోల్ పవర్ n ఏ పవర్ m ఇంటూ n. సో 2 4 8. సో దీని వాల్యూ 2 పవర్ 8 వచ్చింది. ఇప్పుడు ఇది చూడండి 22 హోల్ పవర్ 2. సో దీన్ని చేయడానికి ఏమీ లేదు. ఇప్పుడు దాన్ని ఏం చేస్తాను చూడండి. ఈ 22 అనేది ఏ స్క్వేర్ నెంబర్ దగ్గరలో ఉందో నువ్వు చూసుకోవాలి. ఎందుకంటే అనే పవర్ లో రాస్తాను కాబట్టి దాన్ని కూడా రాయాలి కదా. సో 22 ఏ స్క్వేర్ కి దగ్గరలో ఉందండి. ఏ స్క్వేర్ కి దగ్గరలో ఉంది. 2 పవర్ 4 16 2 పవర్ 5 32. అంటే ఎక్కువైనా ఉండాలి తక్కువైనా ఉండాలి. ఆ రెండింటి దగ్గరలో ఉంది. 2 పవర్ 4 16 and 2 power 5. So
సో హోల్ పవర్ 12 ఇది హోల్ పవర్ 12 సారీ 22 ఇది 22 22ని నేను స్క్వేర్ ఏ స్క్వేర్ దగ్గర ఉన్న స్క్వేర్ నెంబర్ తీసుకున్నాను 22 అంటే 2 పవర్ 4 16 2 పవర్ 5 32 అంటే ఆ నెంబర్ కంటే తక్కువని తీసుకోవాలి దానికంటే ఎక్కువని తీసుకోవాలన్నమాట. సో 2 పవర్ 88 ఆర్ 2 పవర్ 110 ఇది దీని వాల్యూ. ఇప్పుడు నెక్స్ట్ దీని వాల్యూ చూసుకోవాలి. 222 అనేది దేని దగ్గరలో ఉంటుందండి 2 పవర్ 7 కి 2 పవర్ 8 కి ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. ఇక పవర్ రాయాలి 2 పవర్ అనేది తెలిసినే కదా రాసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇక టైం వేస్టింగ్. 2 పవర్ 14 ఏ రెండు కదా 14 2 పవర్ 16 ఇప్పుడు సరిపోయి కదా. ఇప్పుడు చూడండి లార్జెస్ట్ వన్ ఏమొస్తుందండి లార్జెస్ట్ వన్ ఏమొస్తుంది 2 పవర్ ఇదేనా ఏదో వస్తుంది కదా మనకి. సో బిగ్గెస్ట్ వన్ ఇదే కదా అవుతుంది. సో లార్జెస్ట్ వన్ ఈస్ 22 పవర్ 22. స్మాలెస్ట్ వన్ అంటే ఏమొస్తుంది స్మాలెస్ట్ నెంబర్ 2 పవర్ 8. సో 2 స్క్వేర్ హోల్ పవర్ 2 అండ్ హోల్ పవర్ 2 ఇస్ ద స్మాలెస్ట్ వన్. ఓకేనా. ఇది చాలా సార్లు ఎగ్జామ్ అడిగాడు. చాలా జాగ్రత్తగా ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకేనా. ఇది మనకి ఫ్రాక్షన్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కంపారిజన్ ఆఫ్ సర్డ్స్ ఇస్తే ఏ విధంగా చేయాలి ఓకేనా చూద్దాం. నెక్స్ట్ వన్ కంపారిజన్ ఆఫ్ సర్డ్స్. ఓకేనా. సర్డ్స్ ని ఏ విధంగా కంపేర్ చేయాలి. కొన్ని సర్డ్స్ ఇస్తారు మనకి నేను లార్జెస్ట్ వన్ ఏంటి లేదా స్మాలెస్ట్ వన్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలండి. సో ఇప్పుడు వాటిని మనం ఏ విధంగా చేయాలో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా చూద్దాం. ఫస్ట్ వన్ సర్డ్ యొక్క ఫార్ములా ఏంటంటే nth root of a where n is equal to order of the surd. nth root of a is the మన surd యొక్క ఫార్ములా nth root of a. అక్కడ n ఏంటంటే ఆ surd యొక్క ఆర్డర్. ఓకే చూద్దాం క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలో. ఇప్పుడు దీని బేస్ చేసుకుని క్వశ్చన్ ఏ విధంగా ఇస్తారో చూడండి. 4th root of 3, 5th root of 4, 10th root of 12 and square root 2. ఇచ్చాడు. దీంట్లో లార్జెస్ట్ వన్ ఏంటి స్మాలెస్ట్ వన్ ఏంటి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీంట్లో చూడండి సర్డ్స్ ఇచ్చేటప్పుడు కంపారిజన్ చేయాలనుకుంటే నువ్వు వీటి యొక్క ఆర్డర్స్ అన్ని కూడా ఈక్వల్ గా తీసుకుంటూ రావాలి. ఆ సర్డ్ యొక్క ఆర్డర్స్ అన్ని నీకు ఈక్వల్ గా ఉంటే ఆ లోపల నెంబర్ ఏదైతే మన బిగ్గెస్ట్ వన్ అవుతుందో అదే బిగ్గెస్ట్ వన్ అవుతుంది. లోపల ఏదైతే చిన్నగా ఉంటుందో అదే స్మాలెస్ట్ వన్ అవుతుంది. ఓకేనా. ఆ సర్డ్ యొక్క ఆర్డర్ అనేది ఈక్వల్ గా తీసుకొని రావాలి. సో ఈక్వల్ గా ఏ విధంగా తీసుకురావాలి ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఓకే చూడండి. ఫస్ట్ సర్డ్ యొక్క ఆర్డర్ ఈక్వల్ గా రావాలనుకుంటే ఈ ఆర్డర్స్ యొక్క నెంబర్స్ అన్ని కూడా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏమి లేదంటే అర్థం ఏంటి ఇక్కడ 2 ఉండేటట్టుగా. రూట్ ఆఫ్ 2 అంటే అర్థం ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ 2. వాట్ స్క్వేర్ అంటే 2 రూట్ ఆఫ్ 2. సో ఎల్సిఎం ఆఫ్ 4, 5, 10, 2. సో 2 కి 10 కి 5 కి 4 కి ఎల్సిఎం ఏమవుతుందండి 2 పోతుంది. ఇక్కడ 5 పోతుంది. ఓకే 20 is the LCM. 20 is the LCM. నీకు ఎల్సిఎం గురించి క్లియర్ గా కావాలంటే చిట్స్కెన్ యాప్ లో ఉంటది. అక్కడ చూసుకుంటే నీకు ఎల్సిఎం గురించి చాలా అద్భుతంగా మన చిట్ నర్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంట్లో తెలిసిన వాళ్ళు ఉంటే నో ప్రాబ్లం. తెలియని వాళ్ళు ఎల్సిఎం గురించి తెలియదు నాకు అనుకుంటే అంటే చిట్స్కెన్ యాప్ కొనుక్కోండి. అందులో అర్థమెటిక్ రీజనింగ్ అనే కోర్సులో అర్థమెటిక్ విభాగంలో ఎల్సిఎం అనే చాప్టర్ గురించి చాలా క్లియర్ గా అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈజీ మెథడ్ లో. ఓకేనా తెలిస్తే నో ప్రాబ్లం. ఎల్సిఎం గురించి తెలియకపోతే కనుక చిట్స్కెన్ యాప్ లో చూడండి. ఎల్సిఎం అనేది 20 వచ్చింది దీనికి. సో ఈ ఆర్డర్ అనేది మనం ఈక్వల్ గా చేయాలి. 20 పవర్ లోపల 3 ఎందుకో 3. సో ఇక్కడ ఏం చేసుకోవాలంటే ఈ 4 ఎన్ టైమ్స్ అవుతుందండి. 4 5 20 కదా. సో ఏ నెంబర్ అయితే గుణిస్తామో దాన్ని దీని పవర్ కింద వేసుకో లోపల ఉన్న నెంబర్ పవర్ కింద. సో 3 పవర్ 5 ఇది 20 రూట్ ఆఫ్ 4. 5 4 20 కదా. సో ఇక్కడ 4 వేసుకుంటాం గురించి వచ్చిన నెంబర్ ని. నెక్స్ట్ 20 రూట్ ఆఫ్ 12 10 2 20 కాబట్టి 2 into 2 కాబట్టి ఇక్కడ 2 వేసుకుంటాం. 20 రూట్ ఆఫ్ ఇక్కడ 2 పొద్దున 20 కాబట్టి ఇక్కడ 10 పైన ఇక్కడ వేసుకుంటాం. ఇప్పుడు మన ఆర్డర్స్ అన్ని ఈక్వల్ వచ్చాయి కదా. ఇప్పుడు లోపల నెంబర్స్ చూడండి ఏం వస్తాయి మనకి ఇక్కడ
20 root of 3 power 5 అంటే 3 cube 27, 3 power 4 81, 3 power 5 243. 20 root of 4 power 4 అంటే 256. 20 root of 12 square 144. 20 root of 2 power 10 1024. ఇవన్నీ స్పీడ్ గా చేరి క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది. అప్పుడు నీకు ఎగ్జామ్ లో టైం అనేది సేవ్ అవుతుంది. మళ్ళీ 2 power 10 అంటే దాంతో గుణించుకుంటావు ఇక్కడ. ఓకే చూడండి ఇప్పుడు మనకి ఈ సరళ యొక్క ఆర్డర్స్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి లోపల మనకి ఏదైతే నెంబర్ పెద్దది ఉంటుందో అదే బిగ్గెస్ట్ వన్ అవుతుంది. సో బిగ్గెస్ట్ వన్ ఏంటి ఇక్కడ 1024 కదా పెద్ద నెంబర్ మనకి. సో లార్జెస్ట్ వన్ ఇస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2. స్మాలెస్ట్ వన్ ఏమొస్తుంది చిన్న నెంబర్ 144. సో 10th రూట్ ఆఫ్ 12. అందరికి అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఏం లేదంటే అర్థం ఏంటి 2 ఉండేటట్టుగా. ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలి ఆ సైడ్ యొక్క ఆర్డర్ అనేది ఈక్వల్ గా వచ్చేటట్టుగా చూడాలి. సో ఫస్ట్ మనం ఆర్డర్స్ యొక్క నెంబర్స్ అన్నిటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎల్సిఎం ఏమొస్తుందండి 2 3 4 6 కి 2 పోతుంది 3 పోతుంది 12 ఇస్ ద ఎల్సిఎం. స్పీడ్ గా చేయాలి ఎల్సిఎం మళ్ళీ ఎల్సిఎం పట్టుకుంటే అవదు చూడగానే చెప్పేది ఎల్సిఎం అనాలి. సో నువ్వు ఆ విధంగా చెప్పాలనుకుంటే మన చిట్స్కెన్ యాప్ లో వీడియో చూడండి విత్ ఇన్ సెకండ్ లో ఎల్సిఎం నెంబర్ చూడగానే ఎల్సిఎం చెప్పేస్తాం అనమాట. ఓకే సో ఎవరికైతే తెలియదు అందరూ కూడా ఖచ్చితంగా ఈ చిట్స్కెన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తొందరగా. చూడండి ఎల్సిఎం 12. సో 12th రూట్ ఆఫ్ 2 ఆర్లు కదా. సో 6 తో మల్టిప్లికేషన్ చేసాం కాబట్టి 4 power 6. ఇక్కడ 12th రూట్ ఆఫ్ 3 4 కదా. సో ఇక్కడ 4 power 4. 12th రూట్ ఆఫ్ 4 3 కదా. సో 6 power 3. 12th రూట్ ఆఫ్ 6 2 కదా. సో 8 స్క్వేర్. సో 12th రూట్ ఆఫ్ 4 power 6 అంటే 4096. 12th రూట్ ఆఫ్ 4 power 4 అంటే 256. 12th రూట్ ఆఫ్ 6 క్యూబ్ అంటే 216. 12th రూట్ ఆఫ్ 8 స్క్వేర్ అంటే 64 వస్తాయి కదా. ఆ సర్డ్ యొక్క ఆర్డర్స్ అని ఈక్వల్ గా ఉన్నాయి కదా. ఇప్పుడు లోపల ఏదైతే పెద్దది ఉంటుందో అదే లార్జెస్ట్ వన్ అవుతుంది. పెద్ద నెంబర్ ఏమొచ్చింది 4096. సో లార్జెస్ట్ వన్ ఈస్ రూట్ ఓవర్ 4. ఓకే స్మాలెస్ట్ వన్ చిన్నది 64 కాట్ 6th రూట్ ఆఫ్ 8. ఓకేనా? ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 క్యూబ్ రూట్ ఆఫ్ 3 4th రూట్ ఆఫ్ 5 అండ్ 6th రూట్ ఆఫ్ 6. చూడండి ఇక్కడ ఏం లేదంటే అర్థమైంది 2 ఉండేటట్టుగా. సో ఎల్సిఎం ఏమొస్తుంది మనకి 2 3 4 6 కి 2 పోతుంది 3 పోతుంది 12 ఇస్ ద ఎల్సిఎం. ఓకే ఇక్కడ 12 తీసుకుంటా రూట్ ఓవర్ 2 into 6 కదా. సో ఇక్కడ 2 power 6 12 రూట్ 3 4 దా. సో 3 4 లా. సో పవర్ 4 వస్తుంది. 12th రూట్ ఆఫ్ 4 3 లా. సో 5 power 3. సో 12th రూట్ ఆఫ్ 6 లా 6 స్క్వేర్. చూడండి 2 power 5 అంటే 32. 2 power 6 అంటే 64. 3 cube 27. 3 power 4 81. 5 cube 125. 6 square 36. లార్జెస్ట్ వన్ ఏమొస్తుంది 125 లార్జెస్ట్ వన్ కదా. సో 4th రూట్ 5 ఇస్ ద లార్జెస్ట్ వన్. స్మాలెస్ట్ వన్ కావాలనుకుంటే 36 కాబట్టి 6th రూట్ ఆఫ్ 6. ఓకే అందరికి అర్థమైపోయి ఉంటుంది. 4th క్వశ్చన్ అనేది మీరు చేయండి. ఓకే నెక్స్ట్ మోడల్ చూద్దాం సాలిడ్స్ లో. ఓకే నెక్స్ట్ మోడల్ 2 లో చూద్దాం క్వశ్చన్ ఏ విధంగా ఇస్తాడు చూడండి. ఇది ఫస్ట్ వన్ రూట్ 8 ప్లస్ రూట్ 5, రూట్ 7 ప్లస్ రూట్ 6, రూట్ 10 ప్లస్ రూట్ 3, రూట్ 11 ప్లస్ రూట్ 2. ఈ సైడ్స్ లో లార్జెస్ట్ సైడ్ ఏది లేదా స్మాలెస్ట్ వన్ ఏంటి లేదా అసెండింగ్ ఆర్డర్ లో రాయమని అడగొచ్చు లేదా డిసెండింగ్ ఆర్డర్ లో కూడా రాయమని అడగొచ్చు. వాడు ఏంటి అడిగినా నీ కాన్సెప్ట్ నీకు ఇక్కడ ఉండాలి. ఇది ఉంటే నువ్వు చూడగానే ఆన్సర్ పెట్టేస్తావు అనమాట. చూద్దాం చూడండి ఫస్ట్ క్వశ్చన్. చూడండి ఇచ్చిన ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ 2 నెంబర్స్ యాడ్ చేస్తే ముందు చూద్దాం. ఇక్కడ 8 ప్లస్ 5 అంటే ఏమొచ్చిందండి 13. 7 ప్లస్ 6 13. 10 ప్లస్ 3 13. 11 ప్లస్ 2 13. సో మనం ఆ 2 నెంబర్లు యాడ్ చేసుకుంటే ప్రతి దాని యొక్క సమ్ అనేది ఈక్వల్ గా వచ్చింది. ఓకేనా?
ఆ ఇచ్చిన 4 సెల్స్ లో ఆ లోపల 2 నెంబర్స్ యాడ్ చేస్తే ప్రతి దాని యొక్క సమ్ కూడా ఈక్వల్ గా వచ్చింది. ప్రతి దగ్గర 13 వచ్చింది 2 యాడ్ చేసుకున్నట్లయితే. చూడ ఈ విధంగా క్వశ్చన్స్ కానీ ఇస్తే అంటే 2 నెంబర్ని సమ్ చేసేటప్పుడు అన్ని ఈక్వల్ గా వస్తే కనుక అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ 2 నెంబర్ని మల్టిప్లికేషన్ చేసుకోవాలి, గుణించాలి. సో 8 5 40, 7 6 42, 10 3 30, 11 22. ఓకేనా, చూసుకోవాలి. 2 నెంబర్ని యాడ్ ఇచ్చిన సర్డ్స్ లో ఆ 2 నెంబర్స్ ని యాడ్ చేసేటప్పుడు వాటి యొక్క సమ్ అనేది ప్రతి దగ్గర ఈక్వల్ గా ఉంటే ఆ 2 నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ మనం తీసుకోవాలి. అంటే 2 నెంబర్లు గుణిస్తే ఎంత వస్తుందో అది చూసుకోవాలి. ఆ విధంగా మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన నెంబర్లో ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో అదే లార్జెస్ట్ వన్ అవుతుంది, ఏదైతే చిన్నది ఉంటుందో అదే స్మాలెస్ట్ వన్ అవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ ది లార్జెస్ట్ నెంబర్ ఏమొచ్చింది 42. సో లార్జెస్ట్ వన్ ఈజ్ √7 ప్లస్ √6. స్మాలెస్ట్ వన్ అంటే చిన్నది ఏమొచ్చింది 22. సో √11 ప్లస్ √2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 ప్లస్ 11 అంటే ఇక్కడ కూడా సమ్ 13. 3 ప్లస్ 10 13. 5 ప్లస్ 8 13. 6 ప్లస్ 7 13. ఇక్కడ కూడా సమ్ అనేది 13 వచ్చింది. సో సమ్ అనేది 13 వస్తే ఇప్పుడు ఏం చేయాలి, 2 నెంబర్ని మల్టిప్లికేషన్ చేసుకోవాలి, గుణించాలి. 2 11 22, 3 10 30, 5 8 40, 6 7 42. ఓకేనా, ఇప్పుడు ఏంటి బిగ్గెస్ట్ వన్ ఏమొచ్చింది 42 అనేది పెద్ద నెంబర్ కాబట్టి సో లార్జెస్ట్ వన్ ఈజ్ √6 ప్లస్ √7. స్మాలెస్ట్ వన్ ఈజ్ 22. సో స్మాలెస్ట్ వన్ ఈజ్ √2 ప్లస్ √11. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇప్పుడు ఏం చేశాను ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్స్ అనేవి 2 నెంబర్లు యాడ్ చేస్తే సమ్ అనేది ఈక్వల్ గా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ లో ఆ విధంగా రాదు. నెక్స్ట్ ఇవి ఏ విధంగా ఇస్తే ఏ విధంగా చేయాలి. ఇక్కడ చూడండి 10 ప్లస్ 4 14, ఇక్కడ 22, ఇక్కడ 13, ఇక్కడ 41. అంటే సమ్ చేస్తే ఆ సమ్ అనేది ఈక్వల్ గా లేదు. సో ఈక్వల్ గా లేకపోతే ఏం చేస్తాం చూడండి. ఈక్వల్ గా లేకపోతే ఇంకేం చూడాలి, ఏమైనా అంటే మనకి ఏదో ఒక దగ్గర ఈక్వల్ గా వచ్చినట్టు చూసుకోవాలి. నువ్వు సమ్ చేస్తే ఈక్వల్ గా వస్తుందా లేదా మల్టిప్లికేషన్ చేస్తే ఈక్వల్ గా వస్తుందా చెక్ చేసుకుంటే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో సమ్ చేస్తే మనకి ఈక్వల్ రాలే కదా, 2 నెంబర్లు గుణించి చూద్దాం ఈక్వల్ గా వస్తుందో రాదో. 10 into 4 40, 20 into 2 40, 8 into 5 40, 40 into 1 40. చూసారా, గుణిస్తే అన్ని కూడా ఈక్వల్ గా వచ్చాయా లేవా. ఇప్పుడు మల్టిప్లై చేసినప్పుడు ఈక్వల్ గా వస్తే అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు సమ్ తీసుకోవాలి. ఆ 2 నెంబర్లు సమ్ చేస్తే ఎక్కడైతే పెద్ద నెంబర్ వస్తుందో అదే లార్జెస్ట్ వన్ అవుతుంది, ఎక్కడైతే చిన్న నెంబర్ వస్తుందో అదే స్మాలెస్ట్ వన్ అవుతుంది. సమ్ చేయండి. 10 ప్లస్ 4 14, 20 ప్లస్ 2 22, 8 ప్లస్ 5 13, 40 ప్లస్ 41. ఇప్పుడు లార్జెస్ట్ వన్ కావాలనుకుంటే 41 లార్జెస్ట్ కదా, సో √40 ప్లస్ √1 అనేది లార్జెస్ట్ వన్. స్మాలెస్ట్ అంటే 13 ఇస్ ద స్మాలెస్ట్ కాబట్టి √8 ప్లస్ √5 అనేది స్మాలెస్ట్ వన్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ మోడల్ చూద్దాం. దీంట్లో ఏమేంటి, ఇందువల్ల మనం ప్లస్ ఇచ్చాడు కదా, ఈ మధ్యలో మైనస్ ఇస్తే ఏ విధంగా చేయాలి. ఓకేనా, చూద్దాం. ఓకే చూడండి, ఇప్పుడు మైనస్ ఇస్తే ఏ విధంగా చేయాలో చూద్దాం. √7 మైనస్ √5, √5 మైనస్ √3, √9 మైనస్ √7, √11 మైనస్ √9. మైనస్ ఇచ్చాడు, ఇంకా ప్లస్ ఇచ్చి చెప్పాం. ప్లస్ ఇచ్చినప్పుడు యాడ్ చేస్తే ఈక్వల్ యాడ్ చేసినప్పుడు ఈక్వల్ గా వస్తే మల్టిప్లికేషన్ చేసి వాటిలో బిగ్గెస్ట్ ఉన్నాయంటే అదే లార్జెస్ట్ వన్ అని చెప్పాం. ఒకవేళ యాడ్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు అన్ని ఈక్వల్ గా వస్తే యాడ్ చేసి చూసుకోవాలి, ఎక్కడ పెద్ద వస్తే అది పెద్ద అని చెప్పాం. ఇప్పుడు మైనస్ ఇస్తే ఏం చేయాలి చూడండి. ఫస్ట్ చూడండి, ఇక్కడ మైనస్ ఇస్తే ఏం చేయాలి, మైనస్ కదా, సో డిఫరెన్స్ తీద్దా. ప్లస్ కాబట్టి యాడ్ చేయమని చెప్పాను. ఇక్కడ మైనస్ కాబట్టి డిఫరెన్స్ చూసుకోవాలి నువ్వు. 7 కి 5 డిఫరెన్స్ ఎంత అండి, ఇక్కడ 2, 5 కి 3 డిఫరెన్స్ 2, 9 కి 7 డిఫరెన్స్ 2, అండ్ 11 9 కి డిఫరెన్స్ అది కూడా 2నే. సో ఇచ్చిన సర్ట్స్ లో డిఫరెన్స్ అనేది ఈక్వల్ గా వచ్చింది. సో డిఫరెన్స్ అనేది ఈక్వల్ గా వస్తే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ 2 నెంబర్ని మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 7 5 35,
5 3 జా 15, 9 7 జా 9 63, 63, 11 9 జా 99. ఓకేనా? క్లియర్ గా చూసుకోవాలి. ప్లస్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చూడాలి, మైనస్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చూడాలి. ప్లస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ప్లస్ కాబట్టి యాడ్ చేసిన తర్వాత అన్ని ఈక్వల్ గా వస్తే ఆ రెండు నెంబర్ను గుణించి ఏదైతే పెద్ద నెంబర్ వస్తుందో అదే లార్జెస్ట్ వన్ అవుతుందని చెప్పాం. ఇక్కడ మైనస్ ఇస్తే ఏం చేస్తాం, మైనస్ కాబట్టి డిఫరెన్స్ చూసుకోవాలి. నువ్వు ఇచ్చిన సైడ్స్ లో డిఫరెన్స్ అన్ని ఈక్వల్ గా ఉంటే ఆ రెండు నెంబర్లు గుణించిన తర్వాత ఎక్కడైతే చిన్న నెంబర్ వస్తుందో అదే బిగ్గెస్ట్ వన్ అవుతుంది, లార్జెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. ఎక్కడైతే పెద్ద నెంబర్ వస్తుందో అదే స్మాలెస్ట్ వన్ అవుతుంది. ఓకేనా? అక్కడ కంపారిజన్ చేసుకోవాలి. ప్లస్ ఇస్తే ఏ విధంగా చూడాలి, మైనస్ ఇస్తే ఏ విధంగా చూడాలి, కంపారిజన్ చాలా క్లారిటీగా చూసుకోవాలి. అక్కడ చూడండి, మైనస్ ఇస్తే ఎక్కడైతే చిన్న నెంబర్ వాల్యూ ఉంటుందో అదే మనకి లార్జెస్ట్ వన్ అవుతుంది. సో ఇక్కడ లార్జెస్ట్ వన్ ఈస్ √5 మైనస్ √3. సో స్మాలెస్ట్ వన్ కావాలంటే ఎక్కడైతే వాల్యూ పెద్దది ఉంటుందో అదే మనకి స్మాలెస్ట్ అవుతుంది. సో √11 మైనస్ √9. ఓకేనా? చాలా క్లారిటీగా చూసుకోవాలండి. ప్లస్ ఇస్తే ఏ విధంగా చూడాలి, మైనస్ ఇస్తే నువ్వు ఏ విధంగా చేయాలనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ √19 మైనస్ √17, √13 మైనస్ √11, √7 మైనస్ √5, √5 మైనస్ √3. ఇక్కడ కూడా డిఫరెన్స్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి, 2లే ఉన్నాయి డిఫరెన్స్ అన్ని కూడా. సో ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఓకేనా? మల్టిప్లికేషన్ చేసుకొని చూడండి. ఫస్ట్ 11 13 143, 7 5 35, 5 3 15. సో 19 17 చూసుకోవాలి. సో 19 17 ఎంత వస్తుంది, 19 10 190, 7 9 63, 6 133. సో 3 2 3 323. ఓకేనా? ఇప్పుడు లార్జెస్ట్ వన్ కావాలి. లార్జెస్ట్ వన్ కావాలనుకుంటే √5 మైనస్ √3 ఇస్ ద ఆన్సర్. ఓకే, ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ డిఫరెన్స్ √13 మైనస్ √11 డిఫరెన్స్ ఈస్ 2, √7 మైనస్ √5 డిఫరెన్స్ ఈస్ 2, √5 మైనస్ √3 డిఫరెన్స్ ఈస్ 2 అండ్ √11 మైనస్ 3 ఇచ్చాడు. ఇప్పుడు మైనస్ 3 సైడ్స్ లో ఫార్మ్ చేయాలి. సైడ్ ఏ ఫార్మ్ ఏం చెప్పాం, nth రూట్ ఆఫ్ a. సో 3 నువ్వు nth రూట్ ఆఫ్ a లో మార్చుకోవాలి. దీన్ని ఏం చేస్తానంటే నేను స్క్వేర్ రూట్ ఆఫ్ 9 గా తీసుకుంటాను. ఎందుకంటే √9 అన్నా దాని వాల్యూ 3a, కానీ మాకు ఇచ్చిన నార్మల్ వాల్యూ సైడ్స్ కాబట్టి దాని సైడ్స్ లో నువ్వు ఫార్మ్ చేసుకోవాలి. సైడ్ యొక్క ఫార్మ్ లో nth రూట్ ఆఫ్ a. చూడండి, 11 కి 9 డిఫరెన్స్ 2 ఉందా లేదా, 2 వచ్చేసింది. అదే కాన్సెప్ట్ తెలుసుకోవాలి బాగా నువ్వు. సో 13 11 143, 7 5 35, 5 3 15, 11 9 99. 3 వేయకూడదు, ఇక్కడ 9 ఉంది. సో ఆ 9ని తీసుకోవాలి. 11 9 99. ఓకే, ఇప్పుడు మనకి లార్జెస్ట్ వన్ కావాలంటే ఏమవుతుంది, స్మాలెస్ట్ నెంబర్ 15 కదా. సో ఇక్కడ లార్జెస్ట్ వన్ ఈస్ √5 మైనస్ √3 అండ్ బిగ్ స్మాలెస్ట్ వన్ ఈస్ 143 కాబట్టి √13 మైనస్ √11. ఓకేనా? అంత క్లియర్ గా ఉంది కదా, చూసుకోండి. ఇవి మనకి ఆర్ఆర్ ఎగ్జామ్ ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుందా. మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఈ మనకి మొత్తం టోటల్ గా ఈ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ అనే కాన్సెప్ట్ లో అన్ని టైప్స్ కూడా దీంట్లో కవర్ చేయడం జరిగింది. మీరు వాటిని ఈ వీడియోని ఒకసారి చూసి నోట్ చేసుకొని దాంతో ఏమైనా మోడల్ పేపర్స్ ఉంటే ప్రాక్టీస్ చేసుకుంటే మీకు అనేది స్పీడప్ అనేది పెరుగుతుంది. ఓకేనా? ఇంకెవరైతే 6 కిడ్నాప్ కొనుక్కోవాలి, ఎందుకంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్ లో ఎవరికైనా మనకి, ఎందుకంటే ఎన్టీపీసీలో 70 మార్క్స్ ఉన్నాయి, ఓన్లీ అథమెటిక్ రీజనింగ్ మ్యాథ్సే. మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ కొంచెం హై లెవెల్ ఇస్తారు కాబట్టి నువ్వు కూడా హై లెవెల్లో నేర్చుకోవాలి. సో హై లెవెల్లో నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మన చిట్నాట్ సరే క్లాసులు వింటే నీకు ఖచ్చితంగా 70 మార్క్స్ లో అవుట్ ఆఫ్ 70 60 ప్లస్ మార్క్స్ నువ్వు సంపాదించగలుగుతావు. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైనా కొనుక్కోకపోతే చిట్స్కిన్ యాప్ నేను ఇప్పుడే వెంటనే కొనుక్కోండి, ఎందుకంటే చాలా తక్కువ ధరకే ఇస్తున్నాం. అర్థమెటిక్ రీజనింగ్ అనేది 700 రూపీస్ మాత్రమే. హై లెవెల్లో ఉంటే చాలా తక్కువ ఫీజే. మీకు ప్యూర్ మ్యాథ్స్ కానీ కావాలనుకుంటే అది ఓన్లీ 99 రూపీస్ మాత్రమే. ఓకే, ఎందుకంటే ప్యూర్ మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్. ఆర్ఆర్బీకి మనకి 5 to 7 మార్క్స్ వస్తాయి మనకి దీంట్లో ఖచ్చితంగా ప్యూర్ మ్యాథ్స్ గురించి. సో మనకి హై లెవెల్ ప్యూర్ మ్యాథ్స్ అంటే బేసిక్ నుంచి హై లెవెల్ చెప్పడం జరిగింది.
ఇంకెవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళందరికీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. సో వెంటనే చిట్ స్క్రీన్ యాప్ని కొనుక్కోమండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్, బాయ్.